హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం టాపిక్ క్రియా విశేషం చెప్పుకుందాం. क्रिया की विशेषता बताने वाले शब्दों को క్రియా విశేషణ్ कहते हैं. క్రియ అంటే నేను చెప్పుకున్నా, ఏదైనా ఒక పని చేయడాన్ని లేదా పని మొదలు పెట్టడాన్ని, పని అయ్యిందా లేదా తెలియజేసే పదాలని క్రియ అంటారు. ఆ క్రియ యొక్క విశేషతను తెలియజేసే దాన్ని క్రియా విశేషణ్ అంటారు. క్రియాకి విశేషత, క్రియ యొక్క విశేషత బతానే వాలే శబ్దంకో, క్రియ యొక్క విశేషత గురించి తెలియజేసే శబ్దాలని క్రియా విశేషణ్ అంటారు. ఉదాహరణ చూడండి, లడకా ధీరే ధీరే చల్తా హై, పిల్లాడు మెల్లగా మెల్లగా నడుస్తున్నాడు. అక్కడ పిల్లాడు ఎలా నడుస్తున్నాడు? చల్తా హై అనేది క్రియ. దాని యొక్క విశేషత ఏంటి? ధీరే ధీరే మెల్లమెల్లగా నడుస్తున్నాడు. నది నిరంతర్ బహతీ హై, నది నిరంతరంగా అంటే ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది. ప్రవహించడం అనేది క్రియ. ఈ క్రియ ప్రవహించడం అనేది ఎలా ప్రవహిస్తుంది? నిరంతరంగా. తుమ్ జల్దీ జావో, తుమ్ నువ్వు తొందరగా వెళ్ళు, వెళ్ళు అనేది క్రియ. ఎలా వెళ్ళాలంట? జల్దీ అంటే తొందరగా. రమ వహా బైఠీ హై, రమ అక్కడ కూర్చుంది. ఎక్కడ కూర్చుంది అనేది క్రియ. ఎక్కడ కూర్చుంది? వహా. క్రియ యొక్క విశేషత ఏంటి ఇక్కడ? వహా. జరనా కల్కల్ బహతీ హై, జలపాతం జలజల జాలువారుతుంది, ప్రవహిస్తుంది. బహతీ హై అంటే ప్రవహిస్తుంది. ఎలా ప్రవహిస్తుంది? జలజల, కల్కల్ అనేది అక్కడ క్రియా విశేషం. వర్ష జోర్ సే హో రహీ హై, వర్షము చాలా వేగంగా పడుతుంది. హో రహీ హై అంటే పడుతుంది అని. ఎలా పడుతుంది? చాలా పెద్దగా, జోర్ సే వేగంగా పడుతుంది. బాయి రాత్ మే పడనేలాగా, తమ్ముడు రాత్రిపూట చదువుతున్నాడు. పడనేలాగా అనేది క్రియ. ఎప్పుడు చదువుతున్నాడు? రాత్. ఆ యొక్క క్రియ యొక్క విశేషత ఏంటి? రాత్, రాత్ మే. పతంగ పేడ్కే ఊపర్ గిర్ గయి, పతంగ అంటే గాలిపటం చెట్టు పైనుంచి కింద పడింది. గిరిగయి అంటే పడింది. ఎక్కడి నుంచి పడింది? పైనుంచి. పేడ్కే ఊపర్ అనేది అక్కడ క్రియా విశేషణ్. వాడు శామ్కో టహల్నే నికలా, వాడు సాయంత్రం ఈవినింగ్ వాక్కి బయలుదేరాడు. టహల్నే అంటే తిరగడం కోసం, నికలా అంటే బయలుదేరాడు. బయలుదేరడం అనేది క్రియ. ఎప్పుడు బయలుదేరాడు? శామ్కో, సాయంత్రము. గీత అచ్చీ గాతీ హై, అచ్చా గాతీ హై, గీత చాలా బాగా పాడుతుంది. పాడటం అనేది క్రియ. గాతి అనేది ఎలా పాడుతుందంట? బాగా పాడుతుంది. అచ్చా అనేది క్రియా విశేషం. యువతి బహుత్ సోచనే లగీ థీ, యువతి బాగా ఆలోచిస్తుంది. సోచనే లగ్న అనేది క్రియ. ఎలా ఆలోచిస్తుందంట? చాలా. బహుత్ అనేది క్రియా విశేషం. ఆజ్వా బొంబాయి సే ఆయా, అతను ఈరోజు బొంబాయి నుంచి వచ్చాడు. బొంబాయి నుంచి ఆయా అనేది క్రియ. అతను ఎప్పుడు వచ్చాడంట? ఆజ్. ఆజ్ అనేది క్రియ యొక్క విశేషత. ఇక్కడ ఆజ్ అనేది క్రియా విశేషం అవుతుంది. కబూతర్ ఇదర్ ఉదర్ ఫడ్ఫడా అనే లగే, పావురం అటు ఇటు ఇటు అటు చక్కెరలు కొడుతుంది. ఇదర్ కబూతర్ చక్కెరలు కొట్టడం అనేది క్రియ. ఫఫడ్నే లగే అనేది క్రియ. ఎట్లా తిరుగుతుంది? ఇదర్ ఉదర్, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. ఇదర్ ఉదర్ అనేది క్రియా విశేషం. మై రోజ్ సూర్య నమస్కార్ కర్తా హూ, నేను రోజు సూర్య నమస్కారం చేస్తాను. కర్తా హూ అనేది క్రియ. ఇది ఎప్పుడు చేస్తారంట? రోజ్. రోజ్ అనేది ఇక్కడ క్రియా విశేషం. మా బాహర్ బైఠీ హై, అమ్మ బయట కూర్చుంది. అమ్మ ఎక్కడ కూర్చుంది? కూర్చుండడం అనేది క్రియ. ఎక్కడ కూర్చుంది? బాహర్, బయట. బయట అనేది క్రియా విశేషం. లత తోడా దూద్ పీతీ హై, లత కొంచెం పాలు తాగింది. పీతీ హై అనేది క్రియ. క్రియ యొక్క విశేషత ఏంటి? తోడా. తోడా అనేది క్రియా విశేషం. వే పాస్ హీ రహతే హై, వాళ్ళు మాకు దగ్గరలోనే ఉంటారు. రహతే హై అనేది క్రియ. ఉంటారు అనేది క్రియ. ఎక్కడుంటారు? పాస్ హీ, దగ్గరగానే. వహ లడక కహా చలా గయా, ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? చలా గయా అనేది క్రియ. కహా అనేది క్రియా విశేషం. ఎక్కడికి అనేది క్రియా విశేషం. ఉదాహరణకు కొన్ని క్రియా విశేష పదాలు చూద్దాం. ధీరే ధీరే, నిరంతర్, జల్దీ, వహా, కల్ కల్, జోర్ సే, రాత్ మే, के ऊपर, श्याम, अच्छा, बहुत, आज, इधर उधर, रोज, सवेरे, थोड़ा, पास ही, कहा,
ఆది. ఇవన్నీ కూడా క్రియా విశేషణ పదాలన్నమాట. వాడు వాక్యం ఇచ్చేస్తాడు మనకి. ఇచ్చేసి దీంట్లో క్రియా విశేషణ ఏంటి అంటాడు. బాయి రాత్ మే పడనేలాగా. ఇస్మే క్రియా విశేషణ క్యా హై అంటే మనం పడనేలాగా పెడితే రాంగ్ అవుతుంది. పడనేలాగా అనేది క్రియ కాబట్టి క్రియ యొక్క విశేషత ఏంటి? రాత్ మే. ఇక్కడ రాత్ మే అనేది పెట్టాలి. ఈ క్రియా విశేషణ సంబంధించిన ప్రశ్న అనేది ప్రతి ఎగ్జామ్లో కూడా 1 మార్క్కి ఇస్తాడు. ఇప్పుడు అంతా గ్రామరే కదా, గ్రామర్ గురించే ఇస్తున్నాడు ఎగ్జామ్లో. సో ఇది ఒక 1 మార్క్ 7th నుంచి 10th వరకు ఉపయోగపడుద్ది. ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా ఇది ఇస్తాడమ్మా. ఓకే, ధన్యవాద్ సభీకో, బాయ్.